33.5 సంవత్సరాలు జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు దేవుడు తనకు అప్పగించిన పరిచర్యని ప్రారంభించి ముగించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలోని 4 సువార్తల్లో కూడా మనం చదువుకున్నాం. ఈరోజు ఈ అంశాన్ని ధ్యానించుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు చంపారు అనే విషయాల గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు దేశము పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరము పస్కాని ఆచరిస్తున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభు వారు పస్కాని ఆచరించడానికి తన శిష్యులకి ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు పస్కాని ఆచరించడానికి స్థలము సిద్ధపరిచిన తర్వాత తన 12 మంది శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఆయన పస్కాను పూజిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట తన శిష్యులతో చెబుతారు. ఏంటి అని అంటే, మీలో ఒకరు నన్ను అప్పగించుకోతూ ఉన్నాడు అని అంటే శిష్యులు అందరూ కూడా ప్రభువా నేనా ప్రభా మీనా ప్రభా అని అడుగుతుంటే అందులో ఇస్కరియోతు యూదా ప్రభువా మీరా అని తను కూడా అడుగుతాడు. అంటే అవును నీవన్నట్టే నీవే అప్పగించుకోతున్నావని యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానం ఇవ్వడం మనం చూస్తాం. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చంపబోతూ ఉన్నారని ముందుగానే అనౌన్స్మెంట్ దేవుడు చేశాడు. తన శిష్యులకి చెప్పాడు. అంత మాత్రమే కాదు, కానీ యెరూషలేము మందిరంలోని చాలా మందికి తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అని చాలా మందికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల దగ్గర చాలా సార్లు ప్రకటించాడు, నన్ను చంపడానికి రక్కీ చేస్తూ ఉన్నారు, నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు, నన్ను వెంబడిస్తూ ఉన్నారని తన శిష్యులతో అనేక మార్లు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో నన్ను చంపాలనుకుంటున్నారు, నేను మరణించి 3వ దినాన నేను తిరిగి మరలా లేస్తాను అని ముందుగానే తన మరణం గురించి తన పునరుద్ధానం గురించి ముందుగానే మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అసలు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ఆలోచన చేశారు, ఎందుకు చంపాలని అనుకున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేము దేశంలో మత నాయకులే చంపాలని అనుకున్నారు. వీరు ఎవరు అని అంటే దేవాలయంలో బోధించే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ఉద్దేశించి రెక్కి నిర్వహించి ఎక్కడ దొరుకుతాడా, ఏ విధంగా ఇతన్ని సంహరించాలని వెతుకుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇస్కరియోతు యూదా ధనానికి ఆశపడి యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి అమ్మివేయటం మనం చూస్తాం. అసలు ఈ నాయకులు, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని అని అనుకున్నారు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు సత్యాన్ని ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలన్నీ కూడా సత్యాన్ని ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. మీరెందుకు ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంటే మీరెందుకు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు, ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎవరికి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, ఎవరికి బోధిస్తూ ఉన్నారు అనంటే ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు, నాయకులకు కూడా బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సత్యాన్ని ప్రకటించడం స్టార్ట్ చేశారో ఈ మత నాయకులకు ఏమి జీర్ణించుకోలేకపోయారో, మింగుడు పడలేదు. కాబట్టి ఇతను సత్యం మాట్లాడతాడా అని వారు దేశాన్ని పెంచుకొని ఎలాగైనా ఇతని భూమి మీద లేకుండా హతమార్చాలనే ఉద్దేశాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవాలని చంపడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక వారు సమాజంలో బోధించారు, పబ్లిక్ గా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ మత నాయకులు ఎవరైతే దేవాలయంలో ఉండి బోధకులుగా వారు జీవిస్తూ ఉన్నారో, బోధిస్తూ ఉన్నారో, వీరందరూ కూడా యేసు ప్రభు మాట్లాడే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కాదన లేక ఒకవేళ ఇతను మాట్లాడే సత్యం కాదని చెబితే ప్రజలు మమ్మల్ని రాగిచ్చి కొడతారేమో అని చెప్పి వారందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మనం బంధించుకొని తీసుకెళ్తే ప్రజలు మన పైన దాడి చేస్తారు కనుక మనం రహస్యంగా యేసుక్రీస్తు చంపాలని పన్నాగాలు పన్నుతున్న సమయంలో ఇస్కరియోతు యూదానే డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కాదని అనడానికి వీలు లేకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు, సత్యమే ఆయన మాట్లాడుతూ ఉన్నారని. ఈ పరిసయ్యులు, ఈ మత నాయకులు, మత బోధకులు యేసుక్రీస్తు ప్రభు వారిని మార్చడానికి మరొక రీజన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బోధకుల గురించి, మతోన్మాదుల గురించి, మత నాయకుల గురించి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీరు బోధకులతో జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలు దేశంలో మత నాయకుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు విందుల్లో అగ్రస్థానాన్ని కోరుకుంటారు. వారు మందిరాలలో అగ్రపీఠాలు కోరుకుంటారు. వారు సంత వీధుల్లో వందనాలు కోరుకుంటారు. వారు నిలువు టంగిని ధరించుకొని వారు అర్హతలు కోరుకుంటారే కానీ వారు పాటించరని వీరు సున్నము పట్టిన సమాధులు అని అనేక మార్లు వారి గురించి హెచ్చరించినప్పుడు వారు జీర్ణించుకోలేక యేసు ప్రభు మాట్లాడే సత్యాన్ని కాదనలేక ఎలాగైనా చంపాలని వారు ఏం చేశారు? పన్నాగాలు పన్నుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాలి అని అనుకున్నాడు ధనానికి ఆశపడి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించడానికి ముందు ఆయన తన మత నాయకులతో, ఇశ్రాయేలు దేశంతో ఈ విధంగా ఆయన ఏడుస్తూ మాట్లాడుతూ వచ్చారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలందరినీ చంపుతూ వస్తున్న దాన, అనేక మార్లు నిన్ను చేర్చుకోవాలని అనుకున్నాను కానీ నీవు వెళ్ళకపోతివి. అనేక మంది నీతిమంతుల్ని ఇశ్రాయేలు జనాంగంలో ప్రజలు, నాయకులు ఎవరైతే సింహాసనం ఎక్కి రాజకీయాన్ని చేస్తూ ఉన్నారో, ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారో వారి అహంకారం చేత, వారి గర్వం చేత ప్రవక్తలు, నాయకులు అందరూ కూడా నీతిని మాట్లాడుతూ ఉన్నప్పుడు సత్యాన్ని ప్రకటిస్తున్న వారందరినీ కూడా మార్చారు. కాబట్టి మీరు అందరినీ చంపుతూ వస్తూ ఉన్నారు. నీతి మంతుల రక్తాన్ని మీరు చిందిస్తున్నారు కనుక రాతి మీద రాయి నిలవబడుతూ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గారు యెరూషలేము దేశాన్ని శపించారు. ఎందుకు శపించారు యేసుక్రీస్తు ప్రభు గారు అని అంటే, ఎంతమంది నీతిమంతుల యొక్క రక్తాన్ని ఈ నేల పురుగు మీద మీరు రక్తాన్ని చిందిస్తారు? ఎందుకు మీరు మనుషులు హతమారుస్తూ ఉన్నారు? ఎందుకు మీరు నాయకుని చంపుతూ ఉన్నారు? మీరు చంపుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు దేవుణ్ణి. దేవుని స్వరూపంలో నిర్మించబడిన, దేవుని స్వరూపంలో చేయబడిన, దేవునికి ప్రాతినిధ్యంగా భూమి మీద నివాసం చేస్తున్న నీతిమంతుల్ని మీరు అనేక మందిని చంపుతూ వస్తూ ఉన్నారు కనుక మీకెందుకురా దేవాలయాలు? మీరు ఎవరిని ఆరాధిస్తారు? మీరు దేవుని ఆరాధిస్తామని చెప్తారు, దేవుడు మందిరానికి వస్తారు, సాగిల పడతారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. నీతిమంతుల్ని చంపి మీ యొక్క రాజ్యాన్ని, మీ యొక్క బలాన్ని మీరు బలవంతులుగా ఉన్నారని చెప్పి నీతిమంతుల్ని చంపి వారి రక్తాన్ని చిందిస్తున్నారు. మీకెందుకురా దేవాలయం అని చెప్పి క్రీస్తు శకం 70వ సంవత్సరంలోని యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికి మందిరం లేకుండా కూర్చబడింది. ఇది దేవుని యొక్క శాపం. ఈ ప్రపంచంలోని అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి మందిరం ఉంది దేవుని ఆరాధించుకోవడానికి. కానీ ఎవరికి మందిరం లేదు అని అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలకు మందిరం లేదు. ఇప్పటికీ కూడా వారు ఏడుపు గోడ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. కారణం నీతి మంతుల యొక్క రక్తాన్ని వారు చిందించారు. దేవుడు కొంతమంది నాయకులను పుట్టించి లేపి సత్యాన్ని ప్రకటించడానికి పంపిస్తూ ఉంటే వీరందరూ కూడా బలవంతులుగా రాజ్యాన్ని ఎక్కి సింహాసనం మీద కూర్చొని ఇష్టం వచ్చినట్లుగా పరిపాలిస్తున్నారు కనుక మీకెందుకు దేవాలయం అని చెప్పి నేటికి ఇశ్రాయేలు దేశానికి దేవుని మందిరము లేదు. నేను అబద్ధం చెప్పట్లేదండి, కాకపోతే మీరు వెళ్ళండి, ఇశ్రాయేలు దేశం వెళ్ళండి, అక్కడ దేవుని మందిరం ఉందేమో, వారికి దేవుని ఆరాధించుకోవడానికి వారికి మందిరం లేదు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మత నాయకులు అనుకున్నారు
దేవుడు చూడట్లేదు, దేవుడు కళ్ళు కనిపించట్లేదు, దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేడు, అధికారం మా చేతిలో ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని దేశద్రోహిగా ముద్రించి ఆయన్ని మరణానికి అప్పగించి ఊరి చివరి తీసుకువెళ్ళి ఆయన మరణానికి అప్పగించి అక్కడ పాతి పెట్టారు. ఇలాంటి మీరు అనుకుంటూ ఉన్నారు, ఈ మత నాయకులు అనుకుంటూ ఉన్నారు, మత బోధకులు అనుకుంటూ ఉన్నారు, మేము ఎంతమంది నీతిమంతుల్ని చంపినా దేవుడు అనేవాడు చూడలేమో అని అనుకుంటున్నారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒకసారి చదివితే, నరహత్య చేస్తే దేవుడు ఎంత మాత్రము కూడా క్షమించాడు. దొంగతనం చేస్తే క్షమిస్తాడు, అబద్ధం ఆడితే క్షమిస్తాడు, మోసం చేస్తే క్షమిస్తాడు. కానీ నా నరుడి యొక్క రక్తాన్ని చిందిస్తే క్షమించనని ఆదికాండం 9వ అధ్యాయంలో నోవాహుకు దేవుడు ఆజ్ఞ ఇవ్వడం మనం చూస్తాం. కయ్యూరుని దేవుడు ప్రశ్నించడం, క్షమించడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో నరహత్య చేయవద్దని చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నరహత్య చేయవద్దని చూస్తాం. వీళ్ళందరూ అనుకుంటున్నారు మత నాయకులు, మేము ఏది చేసిన దేవుడు ఏమీ చెయ్యలేదు అని వారు విర్రవీగి వారి ఇష్టానుసారంగా మనుషులు చంపుతూ వస్తూ ఉన్నారు నీతిమంతుల్ని. వాళ్ళు అనుకుంటున్నారు మేము చనిపోయిన తర్వాత ఏ చీమలాగో, నక్కలాగో, కోడేలాగో, రాబోతులాగో మరలా జన్మించి అప్పుడు కూడా మేము మనుషుల యొక్క రక్తాన్ని శరీరాన్ని తిని తాగొచ్చు, మేము తీర్పు తప్పించుకుంటామని అనుకుంటూ ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, మానవ సొంత ధర్మశాస్త్రాన్ని చూసి చదివి మోసపోవద్దు. మీ స్వార్థం కోసం మీరు సొంత ధర్మశాస్త్రాన్ని రాసుకొని మీరు ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూడడు, దేవుడు తీర్పు తీర్చడు అని మీరు అనుకొని ఇక్కడ అందరినీ కూడా చంపి మేము తప్పించుకొని వేరొక జన్మలో మేము ఏ జంతువులలో పుట్టి అప్పుడు కూడా మానవ రూపంలో ఉన్న మేము ఇప్పుడు మానవ రక్తాలు తాగుతూ మరణించిన తర్వాత మరొక జన్మ ఎత్తి మరొక పూర్వక జన్మ ఎత్తి అప్పుడు కూడా మానవ యొక్క రక్తాన్ని తిని త్రాగుదామని మీరు అనుకుంటున్నారేమో. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు అనేవాడే లేకపోతే ఈ రాజ్యం ఎందుకు, ఈ నాయకులు ఎందుకు, ఈ ప్రధాన మంత్రులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, పోలీస్ వ్యవస్థ ఎందుకు, పంచాయతీ మండలి ఎందుకు? న్యాయం అనేది దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతి మంత్రుల పక్షాన దేవుడు ఒక్కరోజు నిలబడబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలో, తన పోలికలో మిమ్మల్ని సృష్టించి మీరు నరులైన మిమ్మల్ని విస్తరింప చేసిన తర్వాత మంచి చెడును మీరు యోచించాలని దేవుడు కూర్చున్న న్యాయస్థానాన్ని, ఆ కుర్చీని తీసి మీకిచ్చి ఆ న్యాయస్థానం మీద మిమ్మల్ని కూర్చోబెట్టి న్యాయాన్ని విచారించండి నాయనా అని అంటే మీరు నీతిమంతుల యొక్క రక్తాన్ని చిందించి దేవుడు చూడడం అనుకుంటున్నారా? అయితే వచ్చే జన్మ మరొక జన్మ ఉంది కదా, మేము క్రూరముఖం యొక్క తోడే జన్మ ఎత్తి మరలా అప్పుడు కూడా మనుషుల యొక్క శరీరాన్ని తిని మనుషుల యొక్క రక్తాన్ని తాగాలి, మేము తీర్పు తప్పించుకోవాలని అనుకుంటుంటే దేవుడు చేతులు కట్టుకొని కళ్ళు అప్పగించుకొని దేవుడు సింహాసనాన్ని మీకు ఇచ్చి చేతులు కట్టుకొని దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. మానవుని జన్మ ఎంతో అద్భుతమైనది, ఎంతో విలువైనది. 100 సంవత్సరాలు జీవిస్తామేమో, ఎక్కువైతే 70 సంవత్సరాలు, అధికమైతే 80, ఇంకా ఒకవేళ జీవిస్తే 100, 120 తర్వాత అయినా చనిపోవాల్సిందే. ఈ విషయాన్ని తెలిసి కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న మిమ్మల్ని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపినందుకు, నీతి మంతుల యొక్క దైవ కుమారు యొక్క రక్తాన్ని చిందించినందుకు ఈ రోజు 200 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. ఎందుకు మీరంతా క్రీస్తుని ఎదిగారంటే సత్య మార్గం వైపు అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. నీవు రక్షించబడాలి అని అంటే, నీ పాపం క్షమించబడాలి అంటే క్రీస్తు రక్తం ద్వారానే నీవు రక్షించబడతావు. వేరొక మార్గం లేదు, వేరొక దిక్కు లేదు నీకు యేసుక్రీస్తు తప్ప. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించి దేవుడితో నేను సమాధాన పరచాలి అని అనుకుంటే నువ్వు దేవునికే వ్యతిరేకంగా
దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీతిమంతుల పక్షాన దేవుడు మాట్లాడా? దేవుడు ఉన్నాడు. క్రైస్తవులారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ పిల్లలకి ఉగ్గు పాలు పట్టినట్టు వాక్యాన్ని నేర్పించండి. రేపు పొద్దున మన పిల్లలే మనుషుల స్వార్థం కోసం తమ సొంత ధర్మశాస్త్రాలు రాసుకొని మానవ జాతిని తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ధర్మశాస్త్రం వేరు, మానవుడు రాసుకున్న సొంత ధర్మశాస్త్రం వేరు. దేవుడు ధర్మశాస్త్రం మీ పిల్లలకి నేర్పించండి, నేర్చుకోండి. భూమి పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు గౌరవమైన సింహాసనం మీద కూర్చొని న్యాయం తీర్చేంత వరకు కూడా ఎవరైతే నీతిమంతుల రక్తాన్ని చింతిస్తూ ఉన్నారో, ఎవరైతే మనుషులు చంపుతూ ఉన్నారో, ఎవరైతే అన్యాయం పేరు తీరుస్తూ ఉన్నారో, మీరందరినీ కూడా దేవుడి తీర్పులోనికి తీసుకువచ్చే రోజు రాబోతా ఉంది. ఈ రోజు శరీరాన్ని ధరించుకున్న మీకు ఏదైనా నొప్పి కలిగితే, ఏదైనా గాయం కలిగితే డాక్టర్ ఉన్నాడు వైద్యం చేయడానికి. కానీ నరకాగ్నికి వెళ్ళిన తర్వాత, నిత్య తీర్పులో నువ్వు శిక్షించబడిన తర్వాత మీ ఆత్మకు డాక్టర్ ఉండడు. మీ ఆత్మ ఎలా ఉంటుంది అంటే భయంకరంగా వేదన పడుతూ ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఆత్మకి డాక్టర్ ఏమి ఉండడు మీ ఆత్మ యొక్క వేడి తగ్గించడానికి. దేవుడు ఒక్కసారి కన్ను ఎర్ర చేసి మిమ్మల్ని తీర్పులో తీసుకువచ్చాడా? మీరు దేవుని ఎదుట మీరు ఎంతండి, ఎవరికి నచ్చినట్టుగా వారు జీవిస్తా ఉన్నారు, జీవించండి. మీకు ఇష్టం వచ్చినట్టు జీవించండి. కానీ పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనివ్వండి, నీతిమంతులుగానే ఉండనివ్వండి. ఎవరికి నచ్చినట్టుగా వారు జీవించండి. నేను తీర్పు తీర్చే రోజున నేను తీర్పు తీరుస్తాను. శపించబడిన వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు, ఆశీర్వదించబడిన వారు దేవుడితో సహా నిత్యము జీవిస్తూ ఉంటారని దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా మనము బ్రతకాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులైన మీరు